తెలంగాణ అసెంబ్లీలో బంజారాల గోర్ జాతి భాషను రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చేందుకు తీర్మానం చేయడం జరిగిందని, ఈ విషయంపై శనివారం నాడు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుకు రామదాస్ చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం 1 గంటకు పాలాభిషేకం చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో ఏకగ్రీవ తీర్మానం చేసి బంజారాల యొక్క గోర్ బోలి భాషను రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు అశోక్ నాయక్, లంబాడ హక్కుల పోరాట సమితి మెదక్ జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రాజాసింగ్, రమేష్ నాయక్, రఘునాయక్, సుభాష్ నాయక్, దేవరా నాయక్, మోతీరామ్ నాయక్, ప్రియా నాయక్, బాబు నాయక్, ప్రేమ్ సింగ్ నాయక్, గణేష్ నాయక్, నరేష్ నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామదాస్ చౌరస్తాలో పాలాభిషేకం. ఎందుకంటే మా గిరిజనులకు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చడంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గౌరవ మంత్రివర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులకు, అలాగే ఎమ్మెల్యేలకు, అలాగే గిరిజన మా ముద్దు బిడ్డలైన ఎమ్మెల్యేలకు, అలాగే ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కేంద్రంలో కూడా రేపు కేంద్రంలో జరిగే పార్లమెంటు సమావేశంలో కూడా గోర్ బోలి బంజారా భాషను పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని కోరుకుంటూ అలా పాపన పోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు ప్రత్యేక చొరవతో మెదక్ నియోజకవర్గంలో కానీ మా ఎమ్మెల్యే గారి రోహిత్రావు గారి చొరవతో కానీ హనుమంతన్న చొరవతో కానీ ప్రత్యేక నిధులు ఏమి వచ్చినా కానీ ప్రతి తాండాలో ఫస్ట్ డెవలప్మెంట్ అనేది ప్రతి తాండాలో చేయడం జరుగుతుంది. దానికి మా రోహిత్రావు గారికి అలాగే హనుమంతన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.